రాష్ట్ర భవిష్యత్తుకు బీజేపీ సహకారం కావాలని జనసేన బీజేపీ టీడీపీ పార్టీల అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక గవరపాలెం కొణతాల సుబ్రహ్మణ్యం ఫంక్షన్ హాల్లో 3 పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. బీజేపీ నాయకులు పొన్నగంటి అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ఏనాడైనా కేంద్ర సహాయం కోరాడా? కేవలం అతని స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప సీఎం జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఢిల్లీ మెట్లెక్కలేదు. అభివృద్ధి అన్న పదం జగన్ డిక్షనరీలోనే లేదు. నియంతృత్వ పాలనకు అర్థం పట్టి మరో హిట్లర్లా పరిపాలన సాగించాడన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అతని చేతిలో కీలుబొమ్మలుగా మారారని, గ్రామాల్లోని సర్పంచ్లు బతుకులు బరువై రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చాడన్నారు. ఇప్పటికైనా ఒకటిగా కలిసి ఈ నరకాసుర పాలనకు చరమగీతం పాడుదామని 3 పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కలిసి ఒకే కుటుంబంగా మనమందరం ముందుకు వెళ్తుంటే మనలో మనకు ఏదో విధంగా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి లొంగకుండా మనం ముందుకు వెళ్తామని, రామకృష్ణ గెలుపునకు సైనికుల్లా పనిచేద్దామన్నారు. ఎన్నికల్లో మన 3 పార్టీల కలయిక ఏదైతే ఉందో ఈ 3 పార్టీల కలయిక ప్రజల్లో తీసుకోవడమే కాకుండా మన బూత్ కమిటీలు ఏ రకంగా వేసుకుందాం అనుకున్నామో ఎవరికి ఇటువంటి మొన్న మీటింగ్లో ఉన్నాడు. టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడుతున్నాం. ఆ సమావేశంలో అనుకున్నాం మనకి జిల్లా అధ్యక్షులు అంతా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. జిల్లా అధ్యక్షులు అన్ని పార్టీలు, బీజేపీ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మీకు జనసేన జిల్లా అధ్యక్షులు ఉంటే జిల్లా స్థాయిలో ఒక స్క్రీనింగ్